లాస్ట్ 2 క్వశ్చన్స్ సార్. వన్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఐసీయూలో ఉన్న కేసుల్లో 70% వరకు కేసెస్ని ప్రివెంట్ చేయగలం అని ఒక అంచనా యాక్చువల్గా. సాధారణంగా మనం ఎంతమంది మాట్లాడుకున్నట్లు ఇంట్లో మీరు ఒక డోర్ స్టాపర్స్ పెట్టుకోవాలని చెప్పేసి ఒకటి చెప్పారు. అలాంటివి ఇంట్లో ప్రతి ఒక్కరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ తెగే గాయాలు కానీ ఇటువంటి వాటి నుంచి మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది? ఇంట్లో జరిగే గాయాలు ప్రిడామినెంట్లీ షార్ప్ కట్ ఇంజురీస్ ఆర్ క్రష్ ఇంజురీస్. ఈ 2 రకాలుగా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. షార్ప్ కట్ ఇంజురీస్ నంబర్ 1 నేను చెప్పినట్టు గృహిణులు మిక్సర్ గ్రైండర్లో వేలు పెట్టడం, ఆర్ వెజిటేబుల్ కటింగ్ అప్పుడు నైఫ్తో కట్ అవ్వడం, ఆర్ ఏదైనా బోండా లాంటిది ఏదైనా కొట్టినప్పుడు ఫింగర్ చాప్ అయిపోవడము, షుగర్ కేన్ కొట్టినప్పుడు ఫింగర్ చాప్ అయ్యడము, ఇలాంటివన్నీ ఇంట్లో ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్తో చూస్తూ ఉంటాం. వీటన్నిటికీ కూడా డెఫినెట్లీ ప్రివెంటివ్ కేర్, ఫింగర్స్కి కట్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా ఉండి చేసుకోవడం తప్ప ఎక్కువ ప్రికాషన్ అనేది ఏమీ అవసరం లేదు. మెయిన్ అటెన్షన్ టు వాట్ ఎవర్ వర్క్ యూ ఆర్ డూయింగ్. చాలా మంది ఏంటంటే చూసుకోలేదండి, బై మిస్టేక్ బాబు పిలిచాడు, లేకపోతే సంథింగ్ ఏదో కట్ చేస్తున్నప్పుడు అది చూశాను కట్ అయిపోయింది, ఇలా ఉంటుంది. సో ఓన్లీ అటెన్షన్ ఇవ్వడం తప్ప అక్కడ తీసుకునే సపరేట్ కేర్ అంటూ లేదు. రెండవది, చిన్న పిల్లలు అంటే టాడ్లర్స్, అంటే పాకే వయసులో ఉన్న వాళ్ళు, వీళ్ళకి బాగా క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది. చిన్న పిల్లలు 1 year 2 years అన్ని ఏంటి, వాళ్ళు ప్రతి చోటు వేలు పెట్టి చూడాలి, ప్రతి చోట ముట్టుకొని చూడాలి అనేది ఉత్సాహం అనేది పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. సో యూజువల్లీ వెళ్ళి డోర్ దగ్గర నించోవడం, ఎవరో ఒకరు బై మిస్టేక్ డోర్ తీయడము, లేకపోతే గాలికి డోర్ పడడము, ఇలాంటివి జరిగి ఫింగర్స్ అనేది చిన్న పిల్లలు, ఈవెన్ 1 year పిల్లలు ఫింగర్స్ నుజ్జు అయిపోవడం చూసామన్నమాట. సో అలాంటివి మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ప్రతి చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో షార్ప్ ఆబ్జెక్ట్స్ అవైలబుల్గా పిల్లలకి పెట్టొద్దు. కత్తెరలైనా కత్తులైనా దూరంగా ఉంచాలి. పిల్లలకు అందే హైట్లో పెట్టకూడదు. డోర్స్ ఉన్నా గేట్స్ ఉన్నా వాటిని గాలికి పడిపోకుండా ఆర్ ఎవరైనా తెలుసుకోకుండా నెట్టకుండా ఉండేలాగా ఒక స్టాపర్ అనేది అరేంజ్ చేసుకోవాలి. ఎవరైనా అడల్ట్ డోర్ తీయాలన్నా వేయాలన్నా కూడా స్టాపర్ తీసి వేసి చెక్ చేసుకునే విధంగానే ఉండాలి. ఎందుకంటే బై మిస్టేక్ పిల్లలు అక్కడ ఉన్నారా లేదా మనం తెలియకుండా డోర్ వేసేస్తాం. అలాంటి క్రమంలో ఫింగర్స్ క్రష్ అయిపోతాయి. సో స్టాపర్స్ అనేది పెట్టుకోవాలి. అండ్ ఇంట్లో ప్రతి ఫర్నిచర్కి కూడా ఎడ్జెస్ షార్ప్గా ఉండకుండా, ఎడ్జెస్లో ఇప్పుడు కొన్ని బెడ్స్ కానీ టేబుల్స్ కానీ షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి, మనం పెద్దగా పట్టించుకోం. బట్ ఎప్పుడైతే చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళు ఊరికే పడిపోతూ ఉంటారు, వాళ్ళకి గాయాలు, తలకి గాయం జరుగుతూ ఉంటుంది, చేతులు కోసుకుపోతూ ఉంటాయి, టేబుల్ అంచులు ఆ షార్ప్ డెకాలం లాంటిది ఊడిపోతూ ఉంటుంది, పిల్లలు అక్కడ పట్టుకొని ఫింగర్స్ కట్ చేసేసుకుంటారు. సో అలాంటివి ఏమైనా ఉంటే మనం ప్రికాషన్ తీసుకొని వాటిని ప్రాపర్గా సీల్ చేసుకోవడం, ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది.